శివకుమార్ గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన అందూరు మున్సిపల్ చైర్పర్సన్ మల్లయ్య గారికి మరియు వెటర్నరీ ఆఫీసర్ వసంత కుమారి గారికి కే తిరుపతి గారికి ముందుగా నా యొక్క నమస్సులు. అదేవిధంగా వార్డు ముఖ్య సభ్యులైన బాకూరి వెంకటేశం గారికి, అంబాటి రాములు గారికి, ఆకుగల్ల నర్సల్ల గారికి, పండుగ యాదయ్య గారికి, ముత్తేపేట శంకయ్య గారు వేదికలు అలంకరించగా కోరుకుంటున్నాం. చుట్టగుల్ల మంజుల, మంగళి, చిలకపల్లి పాండు, కాళీ ఓంకారి, ముద్దయ్యపేట రాములు, వడ్ల లక్ష్మి, షబానా బేగం, నసీమా బేగం, మహమ్మద్ నసేరా బేగం, సత్యం ఢిల్లీలా, మంగళి మల్లయ్య, చుట్టగుల్ల శివ, మొహమ్మద్ నైనుద్దీన్, నవీన్ బేగం, లక్ష్మి, తాకుచిన్న చిల్లక్ష్మి, వాళ్ళ పిల్లలై యాడ్ చేసుకుని వాళ్ళని అజీజ్ ఫాతిమా బి, మునం గారి స్వర్ణలత, పట్నం మల్లమ్మ, కొత్త భూలక్ష్మి, కలాలి ఓంకారి, షానీన్ బేగం, కలారి అంజలి, నవపేట చంద్రకళ, దుమ్మార్క భవానీ, నెహార్ హోతి, కలాన గారి లలిత, ఇషత్ మామియా ఫాతిమా, రాణి శంకర్, మంగళి అర్చన, మహబూబ్ సుల్తానా, మంగళి వెంకటమ్మ, సారా రుకుం భాయ్, చిట్టాకుల సంగీత, ఆకుల ఉదయశ్రీ, ఆస్మా పర్వీన్, నజియా బేగం, అమీనా, నసీమా బేగం, సమ్రీన్, చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవనీయులు మన శంకర్ సార్ గారికి, అలాగే గౌరవనీయులు రాఘు వెంకటేశ్వర పెద్దలు, అలాగే వార్డు స్పెషల్ ఆఫీసర్, అలాగే వార్డు ఆఫీసర్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం 4 కార్యక్రమాలు జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేయడంలో భాగంగా మనకి ఈరోజు వార్డు సభ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సో అందులో ఆ జాబితా మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే ఇక్కడ కౌంటర్ లోపల ఆర్పీ ఉన్నారు, వాళ్ళకి మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైనా అప్లై చేసుకోలేదు, లిస్టులో పేరు రాలేదు, సో మాకు ఈ స్కీమ్ వర్తించదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇప్పటికీ గవర్నమెంట్ కల్పించింది. ఎందుకంటే ఎవరైతే అర్హులై ఉండి వాళ్ళకు స్కీమ్స్ మిస్ కావద్దనే ఉద్దేశం కొద్దీ ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో మీకు ఈ స్కీమ్స్ అమలు చేస్తుందో నేను గవర్నమెంట్ యొక్క సందేశాన్ని చదివి వినిపిస్తాను, ఒకసారి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వ మొదటి ప్రాధాన్య అంశం. అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయము వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించవేసుకొని
అదనపు కుటుంబ సభ్యులకు చేర్చడానికి, అంటే రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా ఇక్కడే స్వీకరించి పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వార్డు సభకు హాజరు కాని వారు ఎవరైనా ఉంటే వారు మండల కేంద్రం మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. ఇవన్నీ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు. గత వార్డు సభలలో ప్రజాపాలనలో మన టౌన్ లోపల ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి యొక్క నిర్మాణము, స్వభావము, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరి జాబితా కూడా మేము ముందు ఉంచడం జరిగింది. అలాగే 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది ఒక జాబితాగా వార్డు సభల్లో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ మేము హ్యాంగ్ చేసామండి. అక్కడ అందులో లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చూసుకోండి. ఏమైనా తప్పులు పడ్డాయా, ఏదైనా వివరాలు తప్పుగా వచ్చినాయా ఒకసారి సరిచూసుకోవాలి. ఒకవేళ ఏమైనా రాకపోయినా అభ్యంతరాలు ఉన్నా ఇమీడియట్గా, అంటే ఈ మీటింగ్ కాగానే వార్డ్ ఆఫీసరు, స్పెషల్ ఆఫీసర్ ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటారు. మీరు రాయించుకుంటే మేము రెక్టిఫై చేసి మళ్ళీ లిస్టులో యాడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని వివరాలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు, చేసిన ఈ జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు పెట్టుకోగలరు. లేదంటే ఇక్కడ ఒకవేళ పెట్టుకునే అవకాశం మీకు లేకపోయినా మళ్ళీ మా మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అప్లై చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించి తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడే కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు అందరి ఒకసారి క్రోడీకరించి ఏమైనా అభ్యంతరాలు స్వీకరించి లాస్ట్కు ఇళ్ళ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టుకున్న అప్లికేషన్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇది మనకు గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ సంబంధించిన విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్టు కూడా మన గౌరవ అతిథులు మాట్లాడగానే మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఈ వార్డు సభ ఉద్దేశించి మొదట డాక్టర్ వెంకటేశం గారు మాట్లాడుతూ కోరుతున్నారు. చైర్మన్ గారు మల్లన్న గారు, కౌన్సిలర్ శంకర్ గారికి, ఇతరుల రామన్న గారికి, నాగమ్మ గారికి, శంకరన్న గారికి, మిగతా అందరూ కూడా నమస్కారం చేసాం. అందరి కార్యకర్తలకు, ప్రజలకు కూడా అందరికీ పేరు నమస్కారం. ఈరోజు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. శ్రద్ధగా గమనించి ఆ లిస్టులో పేర్లు ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగితే ఇక్కడ కమిటీ వాళ్ళకి ఏది సారే చెప్పకుండా చెప్పినట్టు చేయండి. మీ దాంట్లో ఏ ఒకరైనా ఒకరు మిస్ అయినా వేరే వారు పోయినా కానీ వారు పోలీస్ చెప్పాలి. ఈరోజు కాకపోయినా రేపటి నుంచి అయినా సరే ఇక్కడ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్లో మన అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి లేవని ఫీల్ కావద్దు, వాళ్ళకు కూడా పోలీస్ చెప్పండి, పక్కన వాళ్ళు కూడా చెప్పండి. మీరు ఇంటి పక్క వాళ్ళు లేరు కానీ చూసుకోకండి. మరి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, రమ్మని చెప్పండి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ మున్సిపల్ ఆఫీస్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా సేఫ్ అవుతుంది. అందరికీ రావాలనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ సద్వినియోగం పరచుకోవాలని కోరుతున్నాను. జై. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ జి మల్లయ్య గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ తిరుపతి సార్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ ఇచ్చిన మేడం గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పైగా ఈ వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుగు చెప్పాల్సింది ఏమనగా, ఇవి ఎన్నో ఏళ్ళ సంది, అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి సక్రమంగా ఏది కూడా, అంటే రేషన్ కార్డులు కావచ్చు, మిగతా గవర్నమెంట్ స్కీమ్లలో కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అలాంటిది ఏది కూడా ఎవరు కూడా కరెక్ట్గా అందుబాటులో రాలేదు. అందుకే మీరు ఏర్పాటు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఉపయోగాలు ప్రతి ఒక్కరికి అందువల్లని, అందరికీ చేరువై ఉండాలని చెప్పేసి ఎన్నో స్కీములు ఏర్పాటు చేసింది. అలా ప్రధానంగా
రేషన్ కార్డ్స్ కానీ అలాంటి ఇంద్రమ్మ ఇళ్ళకి అంటే ఇల్లు నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నామో ఎన్నో రకాల ప్రోగ్రాములు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పేసి అనింది. చాలామంది అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. కొంతమంది తెలియక మిస్టేక్ అంటే తప్పుగా ఎంట్రీలు జరిగినాయి, పేర్ల దగ్గర తప్పులు పడడం కావచ్చు, లేకపోతే ఎంట్రీల తప్పులు కావచ్చు. కొంతమంది అప్లికేషన్స్ ఎప్పుడైతే 6 గ్యారెంటీల కార్యక్రమంలో ఇదే వేదికలో ఇదే జాగాలో మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది కూడా మనం అప్లికేషన్స్ ఇవ్వలేదు. అలాంటి మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వము మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఏంటి అనగా మనకు రేషన్ కార్డు కోసం కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్ల కోసం కావచ్చు, ఇంకేదైనా పథకాల కోసం మనం ఏదైతే ఎలిజిబుల్ అనుకుంటామో దానికోసం ఏవైతే దరఖాస్తులు ఇచ్చుకోవాల్సింది ఉందో, ఏవైతే పొరపాటులు ఇంతకుముందు జరిగినో ఎంట్రీలు చేసుకుంటున్నానో లేకపోతే తప్పుగా ఎంట్రీలు చేయడంలో అవన్నీ సవరించుకోవడానికి కూడా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది. ఇవాళ నుంచి వారం రోజుల వరకు కూడా దీని కౌంటర్ ఉంటుంది. ఎవరికైనా ఏమన్నా అప్లికేషన్స్ ఇంకా మేము చేరువేయలేము లేకపోతే అందియలేము అనే అనుమానం ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇవాళ కూడా ఇక్కడ ఒక కౌంటర్ కూడా పెట్టినారు. ఎవరైనా అప్లికేషన్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నా వాళ్ళ అప్లికేషన్స్లో కరెక్షన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కరెక్షన్స్ ఇవాళ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడు మన వార్డ్ ఆఫీసర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. దీంట్లో ఎంతోమంది సిబ్బంది కూడా వాళ్ళంతా వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా పనిచేస్తారు. ఇప్పుడు ఆ లిస్ట్ ఒకటి పెట్టినారు. ఏదైతే ఇంద్రమ్మ పథకం కింద హౌసింగ్ దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంటే అర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఒకటి వచ్చింది. అది ఎంతమందికి ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అనేది మళ్ళీ ముందరికి గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇస్తుంది. ఇల్లు జాగ ఉండి ఇల్లు లేని వాళ్ళకి అదొక లిస్ట్ చేస్తున్నారు, జాగ లేదు ఇల్లు లేని వాళ్ళకి ఒక లిస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే వస్తుంది. ఇంకా రేషన్ కార్డు విషయానికి వచ్చినప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉండింది. మళ్ళీ కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అనేది కొత్తగా అయితే రాలేవు. తర్వాత ఇంట్లోకి కోడళ్ళు వచ్చిర్రు, పిల్లలు వచ్చిర్రు, అవి ఎంట్రీలు కావాల్సిన బాధలో చాలా మందికి ఇబ్బందే ఉన్నది. దాని విషయంలో కూడా ఇప్పుడు చాలా మంది కూర్చొని ఉన్నారు ఇక్కడ అప్లికేషన్లు పట్టుకొని రేషన్ కార్డులలో ఎంట్రీలు కావాలని. వాళ్ళు కూడా దయచేసి ఓపిక కూర్చొని ఎంట్రీస్ రాపించుకోండి. ఇప్పుడు మనకి త్వరలోనే ఈ స్కీమ్లో మనకి రేషన్ కార్డ్స్ కూడా వస్తాయి. ఇంకా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు గత పాలక ప్రభుత్వం ఏం చేస్తుండేనంటే ఏ భూమి ఉన్నా రాయికి రప్పకి రోడ్లకి వెంచర్లకు కూడా రైతు బంధు అనేది ఇచ్చేది. కానీ ఈ రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో మీరు వల్ల మీ ఆశీర్వాదం వల్ల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇలా ప్రజాధనము వృధా కావద్దు అని చెప్పేసి పండించేవాడికంటే రైతుకి కష్టపడేటోనికే అది లాభం చెందాలని చెప్పేసి కొంచెం కఠినంగా ఉన్నా కానీ కొన్ని స్కీమ్స్లో సదులుబాటు చేసింది. ఇప్పుడు రైతులకు ఎవరికైనా ఇంకేమన్నా డేటా ఎంట్రీ చేయించాలనుకుంటే కూడా వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ చేయించుకోవచ్చు. దానికోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ పెద్దలు చెప్పిన తర్వాత మీరు అడగడానికి ఒక అవకాశం కూడా కల్పిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి చేసిన పెద్దలకి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మనకు ఎందుకు పెట్టారు అని అంటే కమిషనర్ గారు బాగా చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఏదైనా కూడా ఇంతకుముందు సర్వే జరిగింది. లాస్ట్ 10 రోజుల నుంచి సర్వే జరిగింది. ఆ సర్వేలో అందరినీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ హ్యాంగ్ చేశారు. సో ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లేదు అని అంటే కూడా ఈ యొక్క సభ ఎందుకు పెట్టారు అని అంటే లేని వాళ్ళు కానీ ఇప్పుడు రైతు భరోసా కింద కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉండి కూడా లేని వాళ్ళు లిస్టులో లేని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఈ యొక్క సభలో మీరు కౌంటర్ ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా 24వ తారీఖు వరకు కూడా మీరు ఆ లిస్టులో మీ పేరు చేర్పించుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కమిషనర్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీని ప్రకారము మీరు న్యూ రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా కూడా మీరు కొత్తగా అప్లికేషన్లు ఇవ్వచ్చు. లేదు రేషన్ కార్డులో మీ యొక్క మెంబర్స్ ఎవరైనా చేర్చకపోతే ఆ మెంబర్స్ను కూడా మీరు ఇప్పుడు చేర్పించుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క మన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా సార్ చెప్పారు. మీకు ఎవరైతే కూడా వాళ్ళకి ఇల్లు లేవో, పక్క ఇల్లు లేవో, అంటే పక్క ఇల్లు లేవో, అంటే మట్టి ఇల్లు ఉన్నాయో, రేకుల షెడ్ ఉన్నాయో, లేకపోతే యాస్బెస్టాస్ ఇల్లు లేకుండా ఉండే వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.
సో ఇది ఎవరైనా ఎవ్వరు కూడా ఈ మాకు రాలేదు అని మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు లిస్టులో లేకపోతే ఇక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్లో చేర్చుకొని మీ పేరు చేర్చుకొని అది ఎలిజిబిలిటీ కాదా అనేసి పై అధికారులు నిర్ణయిస్తారు. సో కాబట్టి వాళ్ళు మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు ఇచ్చిన హామీల మేరకు కొన్ని స్కీములు మొదలు అయినాయి. మరి ఇంకా కొన్ని చేయడానికి వీలుగా బదులు అర్హులైన వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వార్డు కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ వార్డు మీటింగ్ లోపల దాకుడు ఎంతన్నా అందరూ చేపట్టి మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కమిషనర్ గారు, వార్డు కౌన్సిలర్ శంకర్ గారు, ఆకుల నారాయణ గారు, అంబటి రాములు గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడం గారు మరియు పత్రికా విలేకరులు మరియు మా ఆఫీస్ సిబ్బంది మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదో ఆధారపాధారగా ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం, ఉన్నవా వ్యవసాయ యోగ్యానికి ఉపయోగపడే భూములకే రైతు భరోసా ఇవ్వడం, అదేవిధంగా కార్డ్స్ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క కార్డ్స్ కూడా కొత్త ఇవ్వలేదు. మరియు ఒక్క కుటుంబంలో ఒక ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటే కూడా వాళ్ళ పెళ్లిళ్ళు అయి వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరగలేదు. కానీ అమ్మ నాన్నల పేరు మీద రేషన్ కార్డులో కూడా వాళ్ళ పేర్లు యాడ్ చేయలేరు. అయితే అందులో భాగంగానే ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా సక్రమంగా యాక్చువల్గా ఎవరికైతే తెల్ల బియ్యం అవసరమో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామన్నారు అవసరమో వాళ్ళను గ్రామ సభలను గుర్తించి అనర్హులకు చెందకుండా అర్హులకే చెందేటట్టు గ్రామ సభల పేరు డిక్లేర్ చేసి, ఒకవేళ అంటే ఇట్లా 3 రకాలుగా వచ్చినాయి ఇప్పుడు మాకు లిస్టు ఈ వార్డు. అయితే మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు చాలా ఏళ్ళ కింద. సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణిని ఇచ్చుకున్నాం, ఆ తర్వాత మున్సిపాలిటీలో వచ్చి పెట్టుకున్నాం, తహసీల్ ఆఫీస్లో పెట్టుకున్నాం. ఆ 3 లిస్టు తీసుకొని ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మా సిబ్బంది నాలుగు చెరువుల్లో మునిగిపోతున్నాయి, 2 పంటలకు కూడా పనికి రాకుండా మునిగిపోతున్నాయి, వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా తీసుకోవడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే కార్యరూపం దాల్చడం జరిగింది ఆ లిస్టు. కాబట్టి మీరు గ్యాస్ రాకపోయినా కూడా మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ మీరు ఆధార్ కార్డు తీసుకొని వస్తే చెక్ చేస్తారు ఎందుకు రావడం లేదు. కరెంటు బిల్లు కూడా మాఫీ ఎందుకు రావడం లేదు కూడా చెక్ చేస్తారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళది రేషన్ కార్డులను కూడా జనాలు చెక్ చేసుకొని అక్కడ తెల్ల కాగితం మీద మీ ఆధార్ కార్డు కొత్త కార్డు కావాలన్నా లేకపోతే కుటుంబ సభ్యులను చేర్చడమా అది మీరు పెట్టుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ఈ వార్డు మీటింగ్ను సక్సెస్ చేయాలని అర్హులందరికీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ పనులను చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సీమా బేగం, లక్ష్మి, కౌసరి బేగం, కేక్ పోచమ్మ, మంగళ యాదగిరి, రాణి సంపార్, పిట్ల మంజుల, నిష్ఠా ఫాతిమా, బీదర్ మల్లేశ్వరి, ఊరిది నరేష్, కొత్తపల్లి రాణి, కౌడిపల్లి రేణుక, అంతం సత్తయ్య, హర్షియా, సాఫియా బేగం, ఫిర్దోస్, రిజ్వానా, గగనం సమ్మక్క, పూరి యాదయ్య, ఏడపల్లెం సింగమ్మ, చిత్తారి దుర్గమ్మ, ఈబూరి రవి, కేకు బేతమ్మ, ముంతాజ్ బేగం, ఎండి బాబర్ సల్మాన్ ఖాన్, విఠల్ స్వప్న, ఫాతిమా బేగం, జకియా బేగం, బిస్రా, నాటుకారి కవితా రాణి, అమీనా బేగం, తుమ్మట భవానీ, మంగళి లక్ష్మి, రిహానా బేగం, జ్యోతి, ఎన్ కవిత, తెలుగు అనిత,
కుక్కల మల్లేశ్వరి, గాయల ఫరిద, మాయదారి రేణుక, రాయకోడ్ రాజు, మంగళి వైష్ణవి, మంగళి సుజాత, ఆకుల సోని, మాయదారి రాగరాణి, రాచకొండ రింగురు గౌడ్, ఉషాని ఆశమ్మ, ఆకుల ఉదయశ్రీ, కొర్పోల్ ఎల్లమ్మ, ఫాజియా బేగం, కుక్కల మహేశ్వరి, కుక్కల రేణుక, మహబూబ్ సుల్తానా, మొహమ్మద్ ఖాజియా, డాకూరి జ్యోతి, పండుగ సుప్రియ, లింగంపేట వీణ, ముఖ అరుణ, పురివి శ్రీదేవి, కె శిరీష, పట్నం సిరి సంపద, సీమా బేగం, ఆతియ, పట్నం శశికళ, బత్తిని ఈరమ్మ, నాపేట కవిత, మన్నూరు సంగమణి, శైలజ, కందల రేవెల్ల, నిర్మల, మారేపల్లి అరుణ్, టి చాముండేశ్వరి దేవి, గంజి నర్సమ్మ, సయ్యద్ మొహమ్మద్, జొగ్యాల కార్తిక్, లింగంపేట్ ప్రభావతి, అడిగెల రమాదేవి, ఆకుల నాగయ్య, తపసు సుల్తాన్, కేటికే మహేష్, నాగులపల్లి సుజాత, సహాని గీత, ఆలవాలు మంగ, అజ్లీన్ బేగం, గంగాపురం సావిత్రి, కొత్త లావణ్య, డాకూరి మహాదేవి, జొగ్యాల రేణుక, షేనాథ్, అజ్జిగల అనురాధ. ఎవరైతే ఇందిరం ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారో వాళ్ళ పేరు షరఫ్, మహమ్మద్ అన్వర్, ఆకుల నందకుమార్, ఎండి ఆసిఫ్, వేదర్ రమేష్, మొహమ్మద్ సలీం, శంకర్, సీమా బేగం, కొన్నిటి శివకాంతం, టేకు యాదయ్య, టేకు లక్ష్మయ్య, శంకు శంకర్, మంగళి రవి, హరీనా బేగం, ముత్తు రాణిఫ్, షేక్ షరీఫ్, మొహమ్మద్ సద్దాం హుస్సేన్, ఎండి అనాస్. వీళ్ళందరూ కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. नसीमा का आया क्या? हाँ आया। हाँ आया। क्या करना फिर वो? क्या करना नहीं वाला। कुछ तो देखना क्या कर सकते। ग्राम पंचायत में था ना? वो हर कहाँ? जमीन का ग्राम पंचायत कौन सा हो गया? कौन सा ग्राम पंचायत हो गया? ले जाता है यार। अरे इन्हें तो मारता है। आज सोच मैं यहाँ जोरपेट में हूँ, मेरे जमीन का यहाँ पे ठाकुर में मेरे जमीन मेरे को दूसरा देखना है। राजपुर के ग्राम पंचायत के पास रिश्ता है ना, वहाँ देखना पड़ता है। अभी तुम्हारा जमीन ग्राम पंचायत में आपका रिकॉर्ड बेहतर ये होगा कि चिट्ठी लेके जाए। సంబంధం లేదు. बच्ची का नाम चढ़ा गोपिन एप्लीकेशन मैं लिखना 200 लिख के व्हाइट पेपर ना
వచ్చిన వాళ్ళు అవసరం లేదండి. అప్లికేషన్ చెప్పండి దేనికోసం వచ్చిందా ఆధార్ కార్డు బయటికి చూడదా కనిపిస్తున్నది. చెప్పింది బిల్డింగ్ ఉన్నది అందరు లోపల ఇంటర్నెట్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే మీ ఆధార్ కార్డు ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు రాగానే తీసుకురా, నీకు అన్ని దగ్గర ఉంటే అది రావాలి కదా. చూపెట్టి అడుగుతారా ఇప్పిస్తారు. పుల్కలో అంటే పుల్కలు తీస్తారు, జోపెడదాం అంటే జోపెట్టి ఇస్తారు. మరి జోపెట్టి రావాలి కదా. ఆధార్ కార్డు